శుభాలు తెలియజేస్తారు. తర్వాత రెవరెండ్ ఎం పాల్ రాజు గారు వారు కూడా శుభాలు తెలియజేస్తారు. మూడవదిగా రెవరెండ్ సంజయ్ గారు దైవజనులు వారు కూడా మరి శుభములు తెలియజేస్తారు. ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సంఘానికి గత 2012వ సంవత్సరం నుంచి నేను మా అక్కగారు మా బావగారితో కలిసి ఈ సంఘంతో అనేక వర్షిప్ నేను ఆరాధించడం జరిగింది. యూత్ మీటింగ్లు అటెండ్ అవ్వడం జరిగింది. ఇదే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. నేను ట్రైనింగ్ అయ్యి మరి మచిలీపట్నంలో బ్యాప్టిస్ట్ చర్చ్లో కాపరిగా పనిచేస్తున్నాను. పిల్లరా, మరి ఈ దినమందు మా యొక్క మేనత్తగా వారి యొక్క చెల్లెలు గారు మరి గల్లా విజయశేఖర్ గారు, అలాగే సుజాత ద్వితీయ కుమార్తెగా కుటుంబం ఈ దినమందు మేమందరం కూడా కలిసి ఈ యొక్క శ్రీను గారు, అలాగే సౌజన్య రాజలక్ష్మి గారు వారు చూడగానే వారి కుమారులు ఎలా ఉంటారో మాకు అర్థమైపోయింది. వీరిని మాకు పరిచయం చేయడంలో మరి మా వదిని గారు అనగా మీ అందరికీ తెలుసు, మా మధ్యలో నిజంగా ఇందాక అయ్యగారు పరిచయం చేశారు కదా, నిజంగా జయమ్మ వదినమ్మ గారు మాకెంతో వీరి కుటుంబ పరిచయం మాకు చేయటం. అలాగే మేము కూడా పిల్లరా, మీరు ఎప్పుడైనా అన్నం వండినప్పుడు అన్నం అంతా ఉడికిందో లేదో చూడక్కర్లేదు కదా. సో మేమైతే ఎవరు చూసామంటే జయమ్మ ఆంటీని చూసాం. ఆ జయమ్మ ఆంటీ వెనక ముందు మళ్ళా శ్రీను గారు వారి యొక్క సతీమణిని చూసాం. ఇక పిల్లలు ఉన్నప్పుడు మేము చూడలేదు. ఇక వారిద్దరిని మాకు చూడగానే అర్థమైపోయింది పిల్లలు ఎలా ఉంటారు అనేది మనకు తెలియపరిచారు. ఈ ఉదయకాల సంబంధు ఇంత అద్భుతమైన పరిణయం మనం చూడడం ఆశీర్వాదకరం. నిజంగా దీని వెనక తల్లిదండ్రులు లేకపోయినా, ఈరోజు వారి మన మధ్యలో లేకపోయినా, వారు నిజంగా వదినమ్మ గారు అలాగే అన్నగారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మన యొక్క సారిక వాళ్ళ అక్క ఉన్నారు కదా, ఇక్కడ ఇందాక అయ్యగారు పరిచయం చేశారు. అక్క బావగారు వారి ఇరువురు నిలువబడి చక్కగా ఈ ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తూ దినదినము ఈ వివాహం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఇంత అద్భుతంగా ఈ యొక్క నగరంలో ఇంత అద్భుతమైన చర్చ్లో దైవ సేవకులు సమక్షంలో వెళ్ళాలంటే ఒక వారిది అవసరం కదా. ఆ వారిది ఏముంది మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక అద్భుతమైన గోదావరి బ్రిడ్జి ఉంది. అది దాడితే కానీ అత్తగారింటికి వెళ్ళటం ఇప్పటి నుంచి మనోడు. కాబట్టి ఏ రీతిగా అయితే ఆ వారిది అంత ప్రతిష్టాత్మకంగా కట్టబడిందో, పిల్లరా, బైబిల్ అదే చెప్తుంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, మంచిది. ఘనమైనదని బైబిల్ ఎక్కడ లేదు, కానీ ఘనమైనది గాను నిష్కలంగాను అని బైబిల్లో చక్కగా వ్రాయబడింది. పిల్లరా, వివాహము ఎంటానో బైబిల్ గ్రంథంలో పిల్లరా, వివాహము ఘనముగా ఉండాలి. ఎంత ఘనంగా మనం చేసుకుంటున్నామంటే ఘనంగా ఉండాలి. ది సేమ్ టైం వివాహ బంధము కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. వివాహము ఘనంగా ఉండాలి, వివాహ బంధము కూడా ప్రతిష్టాత్మకంగా ఉండాలి. ఇలాగా మరి ఈ దినమందు నూతనంగా జతపరచబడ్డారు నవదంపతులు దేవుని సన్నిధిలో వారు ఉన్నారు. కనుక వీరి బంధం, చాలామంది అంటారు, అరే నీకు పెళ్ళి అయిపోయింది, నీ పని అయిపోయిందిరా అంటారు కదా. కనుక పెళ్ళి అయిపోయింది, చిన్నప్పుడే మన తల్లిదండ్రులు అరే నీకు పెళ్లి చేస్తానంటారు. అంటే ఏంటి? పెళ్లి చేయటం అంటే కొంచెం వాడు సర్దిద్దుకుంటారు. కాబట్టి ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వీరి హృదయాలు, ఒంటరిగా విడివిడిగా ఉన్న మనస్సులు, విడివిడిగా ఉన్న అలవాట్లు, నా ఇంట్లో నేను ఇలాగే ఉంటాను, 11 గంటల దాకా నేను లేకపోతే కుదరదు సారిగా. మరి ఆ మనవుడు కూడా నేను ఇలాగే మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఇప్పుడు అడగలేదు, ఎప్పుడు వచ్చినా ఏమనేవాళ్ళు కాదు, నువ్వేంటే బాబు టైంకి వచ్చేయమంటావు, రైట్, ఇక నుండి నీకోసం ఎదురు చూసేవాళ్ళు ఒకరు ఉన్నారని నువ్వు మర్చిపోకూడదు. అందుకని నాకు అయ్యగారు చెప్పారు, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ ఎంత అద్భుతమైనదో మీ అందరికీ తెలుసు. మొదట్లో పెళ్ళి అయినప్పుడు బాగానే చూస్తారు ప్రేమ. అందుకని సొలొమోను అద్భుతంగా చక్కగా ఆయన 3 పత్రికలు రాశారు కదా, సామెతలు చెప్పండి, పరమగీతము, తర్వాత ప్రసంగి. ఈ 3 అధ్యాయాలు ఆయన అనుభవాల్లో
చివరికి వచ్చేసరికి అన్నీ వ్యర్థం అంటాడు కదా. కాబట్టి మొదటిగా చక్కగా ప్రేమతో మంచి సూత్రాలు చెప్పాడు. ఆ తర్వాత చక్కగా ప్రేమ అనురాగాలతో మంచి నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు కూడా ముద్దుగా భర్తల్ని చక్కగా చాలా ప్రేమతో పిలుస్తారు కదా. మా ఊర్లో అయితే అండికి వచ్చిన తిప్పులు డీ డీ అంటారు. ఏంటి అర్థం కాదు, అంటే ఆ నిక్ నేమ్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి మొదటిగా ఏ ప్రేమ అయితే నీ భార్యగా మీరు చూపిస్తావో, అలాగే మొదటిగా భార్య భర్తకి ఏ విధంగా అయితే లోబడుతుందో, పిల్లల అంతము వరకు ఏ రీతిగా అయితే బిడ్జి ఎన్ని సంవత్సరాలైనా అది ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో మీ బంధము కూడా ఆ రీతిగా ఉండాలని సావుడు కానీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ థ్యాంక్ యూ సో మచ్. చాలా అభిమానిస్తాము మొట్టమొదటిగా. ఎందుకంటే ఇక్కడ మైదీపట్నంలో నేను స్టార్ ఓపెన్ బైబిల్ చర్చిలో పనిచేస్తున్నప్పుడు మా కుమారులు మేము 34వ వార్షికోత్సవానికి ఇక్కడ అటెండ్ అయ్యాం. ఆ రోజు మరి ఐజే పాస్టర్ గారు, దేవదాస్ అయ్య గారు వాక్యాన్ని కూడా విన్నాం. చాలా సంతోషం. మరి అక్కడి నుంచి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి కొండపల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు. అయితే మరి మన శ్రీనివాస్ గారు, రాజమ్మ గారు, మరి కుమారుడు చాలా ఆత్మీయులు, అత్యంత ప్రియులు. మరి మా దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మా పెద్దబాబు వివాహానికి కూడా వారు రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వారిని అభినందించాలని, ఆశీర్వదించాలని మరి ఆ ప్రాంతం నుంచి వచ్చాం. అయితే నాకు అయ్యగారు మీరు మెసేజ్ ఇవ్వాలని చెప్పినప్పుడు, అయ్యా మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ చివరి వరకు వస్తాం, కానీ అక్కడి నుంచి రావాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఎవరికైనా ఇవ్వండి, లేదా ఏమని చేశారు స్టీవెన్ అయ్యగారు మాకు ఒక అమ్మాయిని చూడండి అని మా ప్రాంతంలో కూడా మా బంధువులు కూడా చాలామంది చూస్తాం, కానీ కుదరలేదు. ఇంకా అక్కతో కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు మరి మాట్లాడుతాడో తెలియదు, ఎందుకంటే అమ్మాయి పక్కన ఉంది కాబట్టి. ఇదివరకైతే బాగా గంటలు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడతాడో లేదో తెలియదు అని మాట్లాడాలని కోరుకుంటాం. వారు మంచి జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మరి ఒక దైవ సేవకుడు అంటున్నాడు, అమెరికా దేశంలో తన భార్యనట హనీ అని పిలుస్తాడు, అంటే తేనె అని. ఒక 5-6 నెలలు అలా వెలిసిన తర్వాత కోపం వచ్చినప్పుడు నువ్వే నా శని అన్నాడట. అలా కాకుండా వారి జీవితాంతం కూడా అమ్మాయి సారిక హనీలాగే ఉండాలి, ఆయన కూడా తేనె అని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి ఇరువురు కూడా మరి వచ్చే సంవత్సరానికి మరి 3వ వ్యక్తిని కూడా తీసుకురావాలి, మమ్మల్ని అందరూ పిలిచి సంతోషించాలని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అమ్మగారికి, చైర్పర్సన్ మరి అసోసియేట్ పాస్టర్ గారికి, వచ్చిన వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు. నూతనంగా జత చేయబడిన వీరిద్దరికి బహుశా ఆధ్యాత్మికమైన డోస్ ఎక్కువై ఉంటుంది, బట్ అయినా నన్ను కూడా 2 మాటలు చెప్పనివ్వండి. చదవబడిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో కడవరి వచనములో కపుల్స్ గురించి ఉంది, భార్య భర్తల గురించి ఉంది. అలా మాట్లాడుతూ వేదాంతి మంచి శాస్త్రం ఎరిగిన రచయిత చాలా మంచి మాటలు తెలియపరిచి ఏమంటాడంటే, భార్య అయితే భర్తకి భయపడి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. చాలామంది కుటుంబాల్లో సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎందుకంటే భయం లేకపోవటం. మట్టుకి భార్య అయితే తన భర్త యందు భయం కలిగి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ముఖ్యం. మరి సారిక ఈ మాటని గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి పెళ్లి కుమారుడు స్టీవెన్ కుటుంబం గురించి నేను బాగా ఎరుగుదును. వాళ్ళ అమ్మగారు, వారి పెద్దమ్మలు మంచి భక్తిపరులు, ఆ కుటుంబం దైవభక్తిపరులు. సారిక ఎంత అదృష్టవంతురాలో, తనకు పార్ట్నర్గా భక్తి కలిగిన బిడ్డని తను మరి పార్ట్నర్ కావటం చాలా ఆశీర్వాదకరం. మంచి భక్తిపరులు. అలాగనే మరి పెళ్లి కుమారుడు కూడా నిష్కలంకమైన ప్రేమతో ప్రేమించాలి. ఇది దేవునికి చాలా ఇష్టం. కడవరిగా ఒక మాటని వారి ముందుంచాలని ఆశతో ఉన్నాను. ఆది కాండంలో దేవుడు అద్భుతంగా వివాహం చేసి
వారిని ఆశీర్వదించి వారిని ఒక వనానికి తీసుకెళ్ళారు. నేను అనుకుంటాను హనీమూన్కి తీసుకెళ్ళి ఉంటాడు అక్కడ వనానికి. ఆ వనంలో ఒక 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. అదేంటంటే ఆ వనములో శ్రేష్టమైన బంగారం ఉంది. శ్రేష్టమైన బంగారం ఉంది. నిజంగానే ర్యాక్ చర్చిలో ఇదే మొదటిసారి నేను ఇక్కడికి రావడం, ఈ బ్రాంచ్కి, మెయిన్ బ్రాంచ్కి ఒకసారి వెళ్ళాను. మరి పాస్టర్ సెమినార్కి వెళ్ళాను అక్కడికి. అది చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. మరి ఇంత మంచి చర్చిలో ఇంత అద్భుతమైన సంఘ కాపురితో ప్రభుని ఆరాధించడం అన్నది పెళ్లి కుమారుడి కుటుంబానికి ఇది ఆశీర్వాదకరం. ఆ వనములో దేవుడు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఉంచాడు. కొంతకాలం చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అనుకుంటాను వారికి ఆకలి అంటే ఏంటో తెలియదు అప్పుడు, కష్టం అంటే ఏంటో తెలిసి ఉండదు అప్పుడు. ఎందుకంటే వారు దేవునితో, దేవుడు వారితో ఉన్నారు. అంతవరకు చిన్న సమస్య ఒకటి ఏర్పడింది. ఆ సమస్య ఏంటంటే వారు దేవుణ్ణి అతిక్రమించటం వలన ఏమయ్యారు వాళ్ళు? దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మీరటం వలన అంత శ్రేష్టమైన స్థలములో నుంచి వారు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి స్టీవెన్, సారిక, మీ జీవితంలో క్రీస్తుని బలంగా కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు మీ మధ్యలో సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా అది మీకు మరి భ్రమ పెట్టే సమస్యలు రావు. ఎందుకంటే మీరు దేవుని ఎరిగిన వారైతే, దేవుని ఎరిగిన వారికి ఒక స్వభావం ఉంటుంది, క్షమించుకునే స్వభావం ఉంటుంది. మీరిద్దరు కూడా క్షమించుకునే స్వభావం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఇరు కుటుంబాలకి ఆ కీర్తిని తీసుకొచ్చే విధంగా ఉండాలని నేను ప్రభు పేరట ఈ మాటలను తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఇది ఒక ఎంతో విలువైనటువంటి సర్టిఫికేట్. వారి జీవితాంతము కూడా ఇది చాలా జాగ్రత్తగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ గారు వచ్చి సంఘపక్షంగా కూడా ప్రత్యేకంగా బైబిల్ వారికి బహుకరణ అందిస్తారు. దేవుని వాక్యాన్ని ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ కలిసి వాక్యం తల్లి గారు సహోదరి కుందుర్తి రాజ్యం గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అంటే దీని కుమారయ్య గారికి, విజయదేవమ్మ గారికి నా కుటుంబం తరఫున ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మేడగదిలో 10 మంది ప్రార్థించినప్పుడు దేవుడు వారి మీద ఆసీనుడైన రీతిగా నా కుమారుడు వివాహం కోసము 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మందిగా ప్రార్థించారు. అందుని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ గొప్ప ఈ రాక్ చర్చిలో ఇంత ఉన్నతమైన స్థాయిలో మరి అయ్యగారు అమ్మగారి చేతుల మీద నా కుమారుడికి వివాహం జరగటం ఇది ఎంతో గొప్ప ధన్యత. దేవుడు నన్ను గుర్తు చేసుకున్నట్టుకు, నా కుటుంబంలో గుర్తు చేసుకున్నట్టుకు నేను ఏపాటిదాన్ని. దేవుడు ఎంతో మహాకృపలతో మమ్మల్ని బలపరిచాడు. దేవుడు మరి మా ప్రార్థనలు ఆలకించారు, సేవకుల ప్రార్థనలు ఆలకించారు. మరి అమ్మగారు అయ్యగారు కూడా ఎంతగానో ప్రార్థించారు నా కుమారుడి వివాహం కోసము. మరి ఇక్కడ చేరిన అయ్యగారు అందరూ కూడా, మరి సాల్మాన్ అయ్యగారు కూడా, మరి పాస్టర్ అయ్యగారు, మరి అనిల్ అయ్యగారు, మరి మోసిల్ పాస్టర్ అయ్యగారు, శివచబాద్ అయ్యగారు అందరూ కూడా ప్రార్థన చేశారు, ఎంతగానో ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థనలు ఆలకించిన దేవుడు నా కుటుంబాన్ని కట్టి నా బిడ్డలిద్దరిని జతపరిచారు. మరి ఆత్మానించబడినటువంటి ప్రేమపూర్వకంగా మా పిలుపుని అంగీకరించి వచ్చినటువంటి సంఘం అంతటికీ కూడా నా కుటుంబం తరఫున ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి పెద్దవారి కానించి చిన్నవారు అందరూ కూడా మీకు ప్రేమతో మేము భోజనం ఏర్పాటు చేసాము. అందరూ నా కుమారుని, నా కుమార్తెని ఆశీర్వదించి మరి భోజనం చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుడికి స్తోత్రం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి ప్రభా స్టీవెన్ సారికల యొక్క వివాహములో మీరు మాతో ఉండి నడిపించిన విధానంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వివాహము అన్ని విషయములలో ఘనమైందని నీ వాక్యంలో సెలవిచ్చావు. ఈ రోజున ప్రభా ఇద్దరు యవనస్తులు వారి జీవితంలో మీరు చేసినటువంటి అద్భుతమైన కార్యం, చారిత్రాత్మకమైనటువంటి సంఘటన ఈ వివాహ మహోత్సవంలో ప్రభా వారిద్దరిని కూడా మీరు జతపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ దినము మొదలుకొని నీ అడుగు జాడల్లో వారు నడుచున్నట్టుగా
నాయన వారి ప్రతి విషయంలో నిన్నే యజమానునిగా, దేవునిగా, తండ్రిగా కలిగి వారు ముందుకు కొనసాగునట్లుగా ప్రభువా మీరే వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. గుడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు యేసయ్యా. దైవ సేవకులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చారు మా ప్రభువా, వారిని బట్టి నీకు వందనాలు. మళ్ళా క్షేమంగా వారి యొక్క ఇంటికి వారిని చేర్చండి. ఇంకా జరగనైనటువంటి కార్యక్రమం అంతటిలో, ఈ భోజనాల కార్యక్రమాలంతటిలో, రిసెప్షన్ లో మీ సన్నిధి మాకు అనుగ్రహించి చివరి వరకు మీరే మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని మీరే కట్టి ప్రభువా వర్ధిల్ల చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా వీరిని చేయమని, ఇరు కుటుంబస్తులను ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన వారందరికీ మరి ముఖ్యముగా ఈ వివాహపు బంధములో జతపరచబడినటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ స్టీవెన్ అండ్ సారికలకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. సమయంలో దేశాలు వి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పాట పాడుకొంచుండగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. అందరికీ ఆనందం, అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్. స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో స్టీవెన్ ని అదేవిధంగా సారికాని ప్రభా పరిశుద్ధ వివాహంలో నువ్వు జతపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మాతో కలిసి ప్రభా నాయన అందరి సమక్షంలో ఈ కేక్ కట్ చేయించండిగా ప్రభా వారి జీవితంలో మధురముగాను ఆశీర్వాదకరముగాను
పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా వరదూతలైనా వార్నింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసువి గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసువి గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును
క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాల ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేని తీర్వవు నా ఊహలు, దేవుని పలుకులే నింపెను నా ఆశలు. హద్దులేని తీర్వవు నా ఊహలు, దేవుని పలుకులే నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఇస్సాకు వంటి వానితో నా మనుసియ వెదికేరు, రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనుసియ వెదికేరు, రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనం మీద ధనం, ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనం మీద ధనం, ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం.
శుద్ధమైన మరియమ్మలాగా బుద్ధిగా పెరిగాను, నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరియమ్మలాగా బుద్ధిగా పెరిగాను, నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము, పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము, పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, మురిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే